నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. సో గురువు గారు, డిసెంబర్ నెల చివరి నెల ఇయర్ అయిపోబోతుంది. సో మొత్తానికి ఈ ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా వీళ్ళకి మారే ఛాన్సెస్ లైఫ్ ఏమైనా ఉందంటారా, లేదంటారా? అసలు గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు మనకి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఎందుకంటే రానున్నటువంటి జనవరి మాసం కన్నా కూడా పోయేటటువంటి 31 డిసెంబర్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. అందుకనే జనవరి 1 ముందుగా అందరికీ మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఇకపోతే మన ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఇక ద్వాదశ రాసుల్లోకి వచ్చే ముందుగా అసలు ఈ గ్రహస్థితి ఈ డిసెంబర్ మాసంలో మారేటువంటి గ్రహాలు కానివ్వండి, డిసెంబర్ మాసంలో జరిగేటువంటి ప్రక్రియలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయో ముందుగా చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ముందుగా ముఖ్యంగా అయితే మనము మోఢ్యంలో ఉన్నాము. ఏదైతే నవంబర్ 26వ తారీఖు నుంచి మొదలైనటువంటి మోఢ్యం ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 19వ తారీఖు వరకు మనకి 3 నెలల పాటు మోఢ్యం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు డిసెంబర్ మాసం మొత్తం కూడా మోఢ్యం ఉంటుంది. అలానే సంక్రాంతి నెల పట్టేటువంటి తరుణం కూడా డిసెంబర్ 14వ తారీఖు నుంచి మొదలవుతుంది. అలానే క్రిస్మస్ కూడా డిసెంబర్ 20వ తారీఖున కొనసాగుతూ ఉంది. అలానే మనకి ముక్కోటి ఏకాదశి ఇవన్నీ కూడా పర్వదినాలన్నీ కూడా మనకి డిసెంబర్ మాసంలోనే రానున్నట్టున్నాయి. అందులోనూ ముఖ్యంగా డిసెంబర్ మాసం అనగానే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ మాసంగా మనం పరిగణలో తీసుకుంటాం ఇంగ్లీష్ నెలల ప్రకారంగా. అలానే ఈ డిసెంబర్ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక 31st. ఈ 31st కోసం 30 days వెయిట్ చేస్తూ ఉంటారు మన ప్రేక్షకులే కాదు అందరూ కూడా. 31st ఎప్పుడు వస్తుందా అని 30 days ముందు నుంచే ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇకపోతే దేవుడు ఏదైతే 31st ఉందో, 1వ తారీఖు ఉందో, లేకపోతే పర్వదినాలు ఉన్నాయో వీటిలోనే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. అలా కాదు, దేవుడు ప్రతిరోజు ఉంటాడు ఆలయాల్లోనే. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లేకపోతే మన సమయాలు కుదిరినప్పుడు ప్రతిరోజు ఆలయానికి వెళ్తాం, చాలా మంచిది. దేవుని యొక్క ధ్యానం కావచ్చు, దేవుని యొక్క లీలలు కావచ్చు, దేవుని యొక్క నైవేద్య ప్రసాద అర్చన, అభిషేక, హోమ, యజ్ఞ, యాగ, ఏదైనా తప జపాలు ఉన్నాయో, దానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మంచి జరగడం కోసం చేసేటువంటి ప్రక్రియలు కాబట్టి ఇందులో ఏదైనా నిర్వర్తించవచ్చు. ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. అలానే మనం కూడా ఎంత బాగా అయితే ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అంతే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ ఈ యొక్క సంవత్సరానికి వీడ్కోలు పడిగేటువంటి సంవత్సర మాసంగా మనం డిసెంబర్ పడిగిస్తాం. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో కూడా ద్వాదశ రాశుల వారికి ఎక్కువ శాతం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం చేసినట్టయితే కనుక శుభ ఫలితాలకు పొందేటువంటి అవకాశాలు మెండుగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటిగా మనము చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల్లో ఎలా ఉంది ఏంటనేది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. గురువుగారు, ఈ డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి అనగానే రాశిలో ఉన్నటువంటి రాహు కావచ్చు, ఆపోజిట్ సైన్లో ఉన్నటువంటి సింహరాశిలో ఉన్న కేతు కావచ్చు, 2వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కావచ్చు, ఇప్పుడు రాబోతున్న డిసెంబర్ మాసంలో డిసెంబర్ 7వ తారీఖు రాబోతున్నటువంటి బుధుడు, అలానే శుక్రుడు, అలానే కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా సానుకూలంగా మారి అలానే 2వ స్థానంలో ఉన్నటువంటి శని భగవాని వల్ల అన్నదమ్ముల మధ్య తగాదలు కావచ్చు, ఆస్తి తగాదలు కావచ్చు, ఇలాంటి ఉన్నటువంటి రాశి ఏదైతే ఉందో, ఆరోగ్య సమస్యలతో కూడా పోరాడుతున్నటువంటి రాశి ఏదైతే ఉందో అది కుంభరాశి. ఏ కష్టం పడ్డా, ఏ నిశ్చరం పడ్డా కూడా చిన్నగా రోజు రోజుకి ఎదుగుతూ మళ్ళీ కష్టాలు వస్తూ మళ్ళీ పడుతూ ఈగల్లాగా, అంటే బ్లూ ఫినిక్స్ అంటారు అన్నమాట. ఆ ఫినిక్స్ లాగా కష్టాలు పడుకుంటూ వెళ్తారు, మళ్ళీ దిగజారుతూ ఉంటారు. అందులో ఒక రాశి ఏంటంటే కుంభరాశి. అలా ఉన్న రాశుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ ఎగిరేలాగా, మళ్ళీ ఎదిగేలాగా కనిపిస్తూ ఉంటుంది. అందులోనే ఏదో గ్రహం వచ్చేసి మీద కూర్చుంటుంది. ఇంకా రాశిలో ఉంటుంది కుంభరాశి అన్నమాట. కుంభరాశి వారికి తప్పదు అన్నట్టు. ఏది వచ్చినా, పదవి వచ్చినా, పలుకుబడి వచ్చినా వీరి కష్టాలు అయితే వీరికి తప్పవు అన్నట్టుగానే ఉంటుంది అనమాట. ఎమ్మెల్యే కూడా అన్నం వండుకోవచ్చు తినేటువంటి పరిస్థితి ఉంటుంది. సీఎం అయినా వారికి వారే చాకచక్యం బట్టలు ఉతుక్కొని వేసుకునే పరిస్థితి ఉంటుంది. కుంభరాశి అంటే అట్లానే ఉంటుంది. వారికి పదవులతో సంబంధం లేదు, పనితో సంబంధం లేదు, వారికి చేయూతని ఇచ్చేటువంటి ఎవరు ఉండరు అనమాట. వారి ఎదిగేటువంటి తత్వం ఉంటుంది. వారి వలనే ఎదుటి వాళ్ళు బతికేదానికి, ఎదుటి వాళ్ళు ఉపశయనం పొందేదానికి, ఎదుటి వాళ్ళకి అవకాశాలు దొరికేదానికి కూడా కుంభరాశి వాళ్ళు పోరాడుతూ ఉంటారనమాట. ఎదుటి వాళ్ళ కోసం అంటే లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటి వాళ్ళలో ఒక రాశి కుంభరాశి. కాబట్టి అలానే కుంభరాశి వారికి ఈ గ్రహాల యొక్క సానుకూలత అని చెప్పొచ్చు మనం. ఈ గ్రహాలన్నీ కూడా పోటాపోటీగా కుంభరాశి వారి మీదకి ఎదురు చూడటం, ఆ కుంభరాశి మీద పాజిటివ్ థింగ్స్ రావటము, దాంతోపాటు కుంభరాశి మీదకి అన్ని గ్రహాలు కూడా కూటమిగా ఏర్పడటం వలన ఈ యొక్క డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి కొంతమేర అదృష్టం ఉంటుంది అని చెప్పొచ్చు. చేసేటువంటి వ్యాపారాల్లో కావచ్చు, జాబుల్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, అలానే ఏదన్నా
వెసులుబాటులో కావచ్చు, విదేశీయానం కావచ్చు, రౌడీయిజం కావచ్చు, లేకపోతే కనుక పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే కనుక సెలబ్రిటీగా కావచ్చు, ఏ రంగంలో అయితే వెనకడుగు లేకుండా ముందుకు వేస్తారో వారందరూ కూడా పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా వచ్చేటువంటి అదృష్టం, అవకాశం వీరికి లభ్యపడుతూ ఉన్నాయి. కానీ ఒకటి, కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఉంటే కనుక పురుషుడితో ఇబ్బంది, పురుషుడు ఉంటే కనుక స్త్రీలతో ఇబ్బంది. ఏదైనా అఫైర్స్ పెట్టుకుంటే కూడా అవి మానేసుకోవాలి మాసం, లేదంటే కనుక నేను చెప్పినటువంటి అన్నీ కూడా వీరికి రివర్స్ అవుతాయి. పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు ఇవన్నీ కూడా రివర్స్ అయిపోతాయి. వీరి నుంచి వెళ్ళిపోయి రోడ్డు మీద పడిపోతారు, భిక్షాధికారి అయిపోతారు అనమాట. లక్షాధికారి కాస్త భిక్షాధికారి అవుతారు, జమీందారి కాస్త బొమ్మిందారి అవుతారు అనమాట. కాబట్టి అలాంటి చెడు వ్యసనాలు ఎవరికైనా ఉంటే కనుక వారు దూరం చేసుకోవాలి, చెడు వ్యసనాల్ని మాత్రమే. ఇక వీరికి పెళ్లి సంబంధాలు ఒకసారి కూడా పెళ్లి కానీ కుంభరాశి వారు ఎవరు ఉంటే కనుక వారికి పెళ్లి సంబంధాలు అయితే ఈ మాసంలో కుదరవు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయడం మంచిది. అలాంటి ఆలోచనలు ఉన్నా కూడా తీసేసుకోవడం చాలా మంచిది. ఇక వీరికి స్ట్రెస్ సంబంధించినటువంటి ఆలోచన ఉంటుంది. స్ట్రెస్ ఆలోచన వీరికి ఎంత సంపాదించినా కూడా మిగలట్లేదనే తత్వం ఉంటుంది. అలానే వీరికి కాళ్ళు చేతులు సంబంధించినటువంటి వ్యాధులు వీరికి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలానే వీరికి కాళ్ళల్లో తిమ్మిలు రావడం, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం, కాళ్ళు పనికి రాకుండా పోవడం లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు రావడం, మోచేతుల నొప్పులు రావడం, బోన్స్ పెయిన్స్ రావడం, నరాలు వీక్ అయిపోవడం ఇలాంటివి కూడా కనిపిస్తాయి మాసం మొత్తం. దానికి ఆరోగ్య సమస్య అని చెప్పడం కాదు. ఆరోగ్య సమస్య కన్నా గ్రహాల యొక్క సానుకూలత లేకపోవడం వల్ల అలాంటి సమస్యలు వస్తాయి అని చెప్పచ్చు. ఎందుకంటే బుధుని గ్రహం వీరికి సానుకూలంగా లేదు కాబట్టి అలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చేలా కనిపిస్తుంది. కేతు గ్రహం కూడా వల్ల కూడా బ్లడ్కి సంబంధించిన కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలతో పాటు వీరు మరొకటి ఏంటంటే కనుక వీరికి ఉన్నటువంటి సమస్యల ప్రకారంగా కాకుండా ఇంకా వీరి మంచితనంతో చేసేటువంటి తత్వంతో ఎదుటివారు తట్టుకోలేక వీరి మీద ఏదైనా చెడు ప్రయోగం కూడా చేయించవచ్చు. అలాంటి మనకు అర్థం కాదు. భార్యాభర్తల మధ్య దూరం చేయడం, పిల్లల్ని పెద్దల మధ్య దూరం చేయడం, డబ్బు వీరికి రాకపోవడం, జాబులు వెసులుబాటు లేకపోవడం, ఏది చేసినా ముందుకు వెళ్ళిపోవడం లాంటి అష్టదిబ్బంది చేసేస్తారు. చాలా రకాల విద్యలు ఉన్నాయి ఈ రోజున. శత్రుభయం ఉంటుంది కొట్టుకునేవారు, ఇప్పుడు ఏంటంటే విద్యల ద్వారా పడేస్తున్నారు అనమాట. కాబట్టి ఈ యొక్క విద్యలు చేయించడం ద్వారా మనం బతుకున్నంత వరకు మనం ఎదగలేం. కాబట్టి ఏదైనా సమీప దూరంలో మంచి గురువు ఉంటే కనుక, ఆ దొంగ గురువులు కాకుండా మంచి గురువు ఉంటే కనుక అక్కడ సంప్రదించిన మనకున్నటువంటి లోపం ఏంటి, శాపం ఏంటి, పాపం ఏంటి ఇవన్నీ కూడా చూసి దానికి సంబంధించిన పరిహారం చేసుకునేది కనుక కొంతమేర వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి చిన్నగా పరిహారం నిమిత్తంగా అయితే కనుక ఎక్కడైనా శివాలయం ఉంటే సమీప దూరంలో అక్కడ శివాలయం ఏదైనా సోమవారం లేదా శనివారం రోజున అక్కడ శివాలయంలో పంచామృత అభిషేకం ఒకటి శివాలయం చేయించడం ఇది పరిహారం. మరొకటి కనుక ఒక ముగ్గురికి ఇద్దరికి ఏదైనా శారీస్ దానం చేయడం, మంచి కొత్త శారీస్ దానం చేయడం ద్వారా వీరికి మంచిగా జరిగేదానికి ముందుకు వెళ్ళేదానికి అయితే ఆస్కారం ఉంటుంది. వీరికి శుక్రుని గ్రహం నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకోవచ్చు శారీస్ పెట్టడం వల్ల ఎదుటి వారికి ఎవరికైనా సరే. ఇక దాంతోపాటు కాకుండాను ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే కనుక వారికి బట్టలు పెట్టడం, అన్నం పెట్టుకునే దాని నుంచి ఎక్కువగా వారిని బాధ్యత ప్రకారంగా చూసుకునే వారికి అయితే కనుక అన్ని రకాల బంధాలు బాంధవ్యాల నుంచి విలువ ఉంటుంది. భార్య మధ్య అన్యోన్యత పెరుగుతూ ఉంది. ఇక వీటితో పాటు ఏ రంగంలో ఉన్న వారికైనా సరే వీరు ప్రతిరోజు కూడా చిన్ని ఉల్లిపాయ ఉంటుంది, వెల్లుల్లి అంటారు, వెల్లుల్లిపాయని దిష్టి తీసుకొని ఎక్కడైనా పొదగం చెట్లలో వేయాలి ప్రతిరోజు కూడా వీరు. లేదా వారంలో కనీసం ఒకసారి చేస్తూ ఉంటే కనుక ఈ డిసెంబర్ మాసం మొత్తం కూడా వీరికి అదృష్టమే కొనసాగుతూ ఉంటుంది. ఇక వీటితో పాటు కనుక వీరు ఈ చిన్నులపై ఒకటే కాకుండా ఎక్కడైనా సరే అమ్మవారి ఆలయం ఉంటే కనుక అమ్మవారి దగ్గర ఏదైనా కుంకుమార్చన చేయించుకుని ఆ కుంకుమ ప్రతిరోజు ధరించుకున్నట్టు కూడా వీరికి అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు కుంభరాశి వారు ఈ యొక్క డిసెంబర్ మాసం 2020 సంవత్సరంలో.